శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 25 కలశాలతో ప్రత్యేక అభిషేకం. వరాహావతారంలో భక్తులకు దర్శనం. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో కొలువైన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 59వ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామివారికి రోజువారీగా కాకుండా శనివారం ప్రత్యేకంగా 25 కలశాలతో పవిత్ర జలాలను తీసుకువచ్చి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసి అర్చన నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో 3వ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మండప వాహనంపై బ్రాహ్మణులు భక్తులు ఆలయం చుట్టూ గోవిందనామాలు స్మరిస్తూ మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు కార్యక్రమంలో ఆలయ అర్చకులు, బ్రాహ్మణులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.